అందరం ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నామని అనుకుంటున్నారు కదా! ఏం లేదండి. ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా మేమైతే పసుపునైతే ఇంట్లోనే తయారు చేస్తున్నాము. అది ఎలా చేస్తున్నామో ఈ వీడియోలో అయితే మీరు చూసేయండి. మా ఛానెల్‌కి మీరు కొత్తగా వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కామెంట్ అయితే చేయండి. అలాగే పసుపు ఎలా తయారు చేసుకోవాలో మీరు ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా చూసేయండి. ఇక్కడ ఆల్రెడీ మా అమ్మ అయితే నీళ్లు పొయ్యి మీద అయితే పెట్టింది. వాటిలో అయితే పసుపు కొమ్ములైతే వేస్తుంది. ఫస్ట్ అయితే ఇలా వాటికుండే ఈ వేర్లనైతే కట్ చేసుకోవాలి నీట్‌గా. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏందంటే వేస్టేజ్ అనేది తగ్గుతది. నీట్‌గా అయితే ఉంటది. పసుపు మనము పిండి పట్టించినప్పుడు, అదేం పొడి పట్టించినప్పుడు. మన ఛానెల్‌ని చాలామంది అయితే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలైతే చాలా తక్కువ మీరైతే మంది సబ్స్క్రైబ్ ఉన్నారు. చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ ఖచ్చితంగా అయితే చేసుకోండి. అలాగే మాకు ఈ ప్రతి సంవత్సరం ఈ పసుపు ఎక్కడి నుంచి వస్తుందంటే వనిపెంటలో మా బంధువులైతే ఉన్నారు. వాళ్ళైతే ప్రతి సంవత్సరం మాకైతే పసుపు కొమ్ములైతే పంపిస్తారు. ఇది నేనేం చేశానంటే కడప పోయేటప్పుడు వాళ్ళైతే చెప్పినారు తీసుకుపోమ్మని. నేను రిటర్న్‌లో వచ్చేటప్పుడైతే ఇవి తీసుకొనొచ్చాను. తీసుకొనొచ్చిన తర్వాత మేము ఇలాగైతే ప్రిపేర్ చేస్తాము ప్రతిసారి. నైట్ అయితే తెచ్చినా పొద్దునకైతే ఈ విధంగా చేస్తున్నారు. మా అమ్మ, మా నాన్న, మా భార్య, అలాగే పిల్లోళ్ళిద్దరు, వదిన, అలాగే మా చెల్లెలైతే ఉన్నాము. మా అన్న అయితే లేడు. మా అన్న గురించి తెలిసిందే కదా! స్కూల్‌కైతే వెళ్ళిపోతాడు. నేనైతే ఇంకా వీడియో అయితే తీస్తున్నా. ఇంకా ఈ పసుపునైతే ఇలా అయితే ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల ఏమైందంటే పసుపు అయితే మొత్తం బాగా నీట్‌గా అయితే ఉడికి చాలా బాగా అయితే వస్తదనమాట. ఇది ఎలా చేయాలో ఏంటో చాలా మందికి తెలిసుండకపోవచ్చు. ఇప్పుడైతే మీరు ఈ వీడియోలో కంప్లీట్‌గా అయితే చూడొచ్చు. బయట మార్కెట్‌లో కొనడం కన్నా ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా మంచి ఉపయోగాలైతే ఉంటాయి. ఎందుకంటే ఇదంతా న్యాచురల్‌గా అయితే అయిపోతది. బయట కొనడంలో కొన్ని కలర్స్ అయితే కలుపుతారు. అలాగే ఏమేం కలుపుతారో మనకైతే ఏం తెలిసుండదు. ప్యాకెట్ తీసుకోవడం, చేసుకోవడం అయితే ఉంటుంది. ఇలా పసుపు కొమ్ము ఉండడం వల్ల ఏందంటే మనం నీట్‌గా అయితే చేసుకోవచ్చు. మనమే చేసుకోవచ్చు. మనమే వీటిని పిండి పట్టించిన తర్వాత ఇంట్లోకైతే వాడుకోవచ్చు. కలర్‌గా ఇదంతా కూడా చాలా బాగా అయితే వస్తుంది. ఇక్కడ చూస్తేనేమో కొంచెం లైట్‌గా అయితే ఎండ ఉంది. ఇవి ఆరడానికి కొంచెం టైం పడతదేమో. మా చిన్న పాప అయితే నా దగ్గరికైతే వస్తా ఉంది. ఏం వీడియో తీస్తున్నా ఏంటనేది. కానీ మా నాన్న అయితే ప్రతిదానికి ముందుంటాడనమాట. ఇలాంటివి ఏ చేయాలన్నా చింతపండు గానివ్వండి, ఇదైనా గానివ్వండి, ఇంకోటైనా గానివ్వండి మా నాన్న అయితే ఖచ్చితంగా ఉంటాడు. నేనైతే పక్కన కూర్చొని ఉన్నాననమాట. ఎందుకంటే పసుపు కొమ్మలు తక్కువున్నాయి. మనుషులైతే ఎక్కువున్నారు కాబట్టి నేనైతే ఇంక వీడియోలో బిజీగా అయితే ఉన్నాను. మన ఛానెల్‌కైతే మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఇంకా మంచి రెస్పాన్స్ వస్తే ఇంకా మంచి మంచి వీడియోలైతే వస్తాయి. మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు. నా వెనకున్నది నందివర్ధనం చెట్టు. చాలా పూలైతే పూసినాయి. మేమిది కోస్తుండగానే వర్షం గూడా అయితే స్టార్ట్ అయ్యేలాగైతే ఉంది. లైట్‌గా మేఘాలైతే వస్తున్నాయి. వీళ్ళేమో ఇంకా కట్ చేస్తానే ఉన్నారు. ఇవి కట్ చేసిన తర్వాత మళ్ళీ వీటినైతే ఆరబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది. మనం కట్ చేసేటప్పుడు చాలా నీట్‌గా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఎంత వేస్టేజ్ అయితే పక్కకు తీస్తామో అంత న్యాచురల్‌గా అయితే పసుపయితే వస్తుంది. ఇవన్నీ అయితే ఇప్పుడు ఎండబెట్టినారు. ఎండబెట్టిన తర్వాత వీటిని సాయంత్రం పూటైతే తీసేయాలి. ఎందుకంటే మనం అలాగే వదిలిపెట్టడం వల్ల నైట్ టైమ్ పడే తేమ వల్ల అయితే మళ్ళీ ఫస్ట్‌కైతే వస్తాయి. కాబట్టి ఇలా అయితే ఎప్పుడు చేయొద్దు. పసుపును పొడి పట్టించాక అది ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. అదైతే నేను మళ్ళీ అప్లోడ్ అయితే చేస్తా. కాకపోతే షార్ట్ వీడియో చేస్తాను.